మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా అని తొలిసారిగా వార్త బయటికి వచ్చినప్పుడు రెబల్ ఫ్యాన్స్ ఎంతగా వ్యతిరేకించారో మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో కొన్ని రోజుల పాటు ఈ సినిమా వద్దే వద్దు అంటూ హ్యాష్ ట్యాగ్లు పెట్టి పెద్ద ఎత్తున రచ్చ చేశారు కూడా. కానీ ఈ సినిమా ముందుకు సాగే కొద్దీ వారిలో వ్యతిరేకత తగ్గుతూ వచ్చింది. రిలీజ్ టైంకి మారుతిని నెత్తిన పెట్టుకుని మోసారు. కానీ వారి నమ్మకాన్ని నిలబెట్టే సినిమాను అందించలేకపోయాడు మారుతి. సంక్రాంతి రేస్ లో ముందుగా వచ్చిన ఈ చిత్రం డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. దీనికి తోడు మిగతా సంక్రాంతి సినిమాలకు దీంతో పోలిస్తే బెటర్ టాక్ రావడం ప్రభాస్ చిత్రానికి మైనస్ అయింది. సంక్రాంతి సెలవుల వల్ల వసూళ్లు ఓ మోస్తరుగా వచ్చాయి, కానీ అంతిమంగా చూస్తే ది రాజా సాబ్ డిజాస్టర్ అయింది. అయితే సినిమా రన్ కొనసాగుతూ ఉండగా ప్రభాస్ ఫ్యాన్స్ మారుతి మీద పెద్దగా అటాక్ చేయలేదు, అతడికి మద్దతుగానే నిలిచారు. కానీ ది రాజా సాబ్ థియేట్రికల్ రన్ ముగిసినట్లే అని ఒక నిర్ణయానికి వచ్చాక ఒక్కసారిగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా అలర్ట్ అయిపోయారు. మారుతితో పాటు రాజా సాబ్ కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన అతడి మిత్రుడైన ఎస్కేఎన్ ను కూడా ప్రభాస్ ఫ్యాన్స్ గత 2 రోజులుగా మామూలుగా టార్గెట్ చేయట్లేదు. దారుణమైన హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ఇద్దరిని అదే పనిగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. సినిమా నిన్నో మొన్నో రిలీజ్ అయినట్లుగా అందులోని సన్నివేశాల గురించి విశ్లేషిస్తూ మారుతిని బూతులు తిడుతూ ఉన్నారు అభిమానులు. మిడ్ రేంజ్ సినిమాలు తీసుకునే నిన్ను నమ్మి ప్రభాస్ సినిమా చేస్తే ఇలాంటి అవుట్పుట్టా ఇచ్చేది అని మండిపడుతూ ఉన్నారు. సినిమా గురించి విడుదలకు ముందు ఎస్కేఎన్ విపరీతమైన హైప్ ఇచ్చిన నేపథ్యంలో తనను కూడా వదలడం లేదు. ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మారుతికి మద్దతుగా కొన్ని ట్విట్టర్ అకౌంట్లు ప్రభాస్ అభిమానులకు ధీటుగా బదులిస్తూ ఉన్నాయి. దర్శకుడి కోసం ఇలా స్వచ్ఛందంగా ట్విట్టర్ ఫ్యాన్స్ బలంగా నిలబడటం ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే మారుతిని ఉద్దేశపూర్వకంగా ఆర్గనైజ్డ్ గా టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో పిఆర్ నేపథ్యం ఉన్న ఎస్కేఎన్ కొన్ని అకౌంట్లను రంగంలోకి దించాడనే వ్యాఖ్యానాలు వినిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి ఈ గొడవ చూస్తూ ఉంటే మారుతి ఇక మళ్ళీ ప్రభాస్ తో సినిమా చేయడం అసాధ్యంగా కనిపిస్తూ ఉంది.